హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను బాగున్నాను, మీరందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నాను. ఇప్పుడు జనరల్గా మనం ఏం చేస్తామంటే ఒక ఫైల్ మనం ఫైనల్గా ఏరియా స్టేట్మెంట్ ఇదంతా తయారు చేయాలి అంటే లాస్ట్లో మనం ఏం చేస్తాం, దాన్ని కంపైల్ చేస్తాం. కంపైల్ అంటే నా భాషలో చెప్తున్నాను కంపైల్ అని. ఆ ఏరియా స్టేట్మెంట్ అనేటువంటిది మనం తయారు చేస్తాం. ఓకే, అప్పుడప్పుడు ఇదంటే చిన్న డ్రాయింగ్ ఉన్నప్పటికీ ఆ కంపైలేషన్ టైం అనేటువంటిది మనకు పెరిగిపోతుంది. ఎప్పుడు అంటే ఇప్పుడు మనం ఇక్కడ ఈ కమాండ్ వాడి జనరల్గా ఏం చేస్తామంటే ఈ విధంగా లేయర్స్ క్రియేట్ చెయ్యి అని చెప్తాం. ఎస్, సో దీంట్లో చూడండి, వెక్టరైజర్ అని ఒక లేయర్ అవుతుంది, యార్డ్ హైడ్రంట్ అని ఒకటి, వాటర్ బాడీస్ ఉంది, వీ షాఫ్ట్ ఉంది, టెర్రస్ ఉంది, ర్యాంప్ ఉంది. ఈ విధంగా చాలా లేయర్స్ ఇక్కడ మనకు క్రియేట్ అవుతాయి ఈ లిస్ట్లో. సో వీటిల్లో మనం చాలా వాడం. దీన్ని మనం ఫైనల్గా ఈ విధంగా మనం కంపైల్ అని ఎప్పుడైతే క్లిక్ చేస్తామో అదేం చేస్తుందంటే ఆ యొక్క ప్రతి లేయర్ మీదకి వెళ్ళి చెక్ చేస్తుంది, ఏది ఆ లేయర్ మీద ఉందా, ఏది ఇందాక నేను చదివాను చూడండి, ఇది క్రియేట్ అయినటువంటి లేయర్స్. దాని మీద అది ఏ ఆబ్జెక్ట్ లేకపోయినప్పటికీ మీరు ఇక్కడ రైట్ సైడ్ చూడొచ్చు, ఇక్కడ చూస్తా ఉందంటే మీకే అర్థమవుతుంది. ఆ ఫైర్ ఎస్టింగ్విషర్ అని ఇంకోటని వేస్ట్ లేయర్స్ ఏవైతే ఉంటాయో దాని మీదకి కూడా వెళ్ళి చెక్ చేస్తుంది అనమాట. సో అలా చెక్ చేయకుండా ఈ కంపైలేషన్ టైము ఇప్పుడు మీరు చూస్తా ఉండండి, ఇది ఈ కంపైలేషన్ టైము వెరిఫైయింగ్ విండోస్ ఎంటిటీస్ అని చెప్తుంది. ఇప్పుడు ఇలా ప్రాసెస్ అవుతా ఉంది. ఈ కంపైలేషన్ టైం తగ్గించడానికి ఎట్లా అనేటువంటిది నేను మీకు చెప్తాను. ఇప్పుడు ఏం సార్, ఒక 2 నిమిషాలు ఎక్కువ అవుతుంది, ఏమైపోతుంది మాకు, ఏమి ఇబ్బంది లేదు మాకు, 2 నిమిషాల్లో కొంపలు అంటుకుపోయేది ఏం లేదు కదా ఇట్లా అని మీరు అంటారు. ఇక్కడ నేను ఓకే అంటున్నాను. ఎందుకు అలా చేయాలనేటువంటి నేను ఇప్పుడు మీకు చెప్తాను. ఇప్పుడు ఉదాహరణకి ఇంకో ఫైల్ ఉంది నా దగ్గర, ఫైల్ ఓపెన్ అని చెప్పేసి ఇది ఒక ఫైల్. ఈ ఫైల్లో చూసారా, ఇది అపార్ట్మెంట్, 1 2 3 4 5 ఫ్లోర్లు. ఒక్కొక్క దాంట్లో వచ్చేసి 1 2 3 4 5 1 2 3 4 అంటే 20 ఫ్లాట్స్. ఇక్కడ 20 × 5 100 ఫ్లాట్స్. 100 ఫ్లాట్స్ మీద అన్నెసరీ లేయర్స్ ఎప్పుడైతే క్రియేట్ అవుతాయో అప్పుడు ఏమవుతుందంటే కంపైలేషన్ టైము, ఇప్పుడు నేను ఇది చేస్తే దగ్గర నాకు 20 మినిట్స్ పట్టింది, కంపైలేషన్ టైము మీకు 30 మినిట్స్ పడుతుంది. అంత టైం అంటే అప్పుడు 15 మినిట్స్ 20 మినిట్స్ 25 మినిట్స్ ఈ విధంగా ఉంటుంది కంపైలేషన్ టైం. అందుకని నేను ఏంటంటే ఈ చిన్న డ్రాయింగ్ మీద నేను ప్రస్తుతానికి మీకు చేసి చూపిస్తున్నాను. దానికి మనం వాడాల్సినటువంటి కమాండ్ ఏంటంటే purge అనేటువంటి కమాండ్ వాడాలి. సో దీంట్లో ఇవన్నీ చెక్ చేసుకోవాలి, ఇక్కడ ఉండేటువంటిది ఇది అంతా, ఇక్కడ కూడా ఇవన్నీ వ్యూ ఐటమ్స్ యూ క్యాన్ పర్జ్, ఇక్కడ ఏం మనం పర్జ్ చేయగలమో అది చూపించమని చెప్తున్నాం. మనం ఇక్కడ ఏం చేద్దామంటే ఇప్పుడు పర్జ్ ఆల్ అని చెప్తాం. పర్జ్ ఆల్ ఐటమ్స్ క్లిక్ చేయాలి. ఇది చాలా ముఖ్యమైనటువంటి కమాండ్. ఓకే, ఇప్పుడు ఏమేమి పర్జ్ అయ్యాయి అనేటువంటి మనం తెలుసుకున్నాం. పర్జ్ అంటే ఏంటంటే అన్యూజ్డ్ థింగ్స్ని డిలీట్ చేస్తాడు. ఉదాహరణకి ఇక్కడ ఇది ఒక లేయర్ యార్డ్ హైడ్రంట్ అని ఉంది. ఈ యార్డ్ హైడ్రంట్ అనేటువంటి ఒక లేయర్ పర్జ్ అయిపోయింది, అంటే డిలీట్ అయిపోయింది. యాక్చువల్గా ఇప్పుడు మన కంపైలేషన్ టైంలో అది కూడా పోయి చెక్ చేస్తుంది అనమాట. ఇక్కడ వెక్టరైజర్ అని ఉంటుంది, వాటర్ బాడీస్ అని, వీషాఫ్ట్, వాయిడ్, ట్రీ, టెర్రస్, ట్యాంకు, స్ప్లేయర్, ఈ విధంగా చాలా ఇది అండర్స్కోర్తో వచ్చినటువంటి లేయర్స్. చూడండి, నాలా రోడ్డు, మార్ట్గేజ్ ఏరియా, మాన్యువల్ ఫైర్ అలారం, ఏదైతే వచ్చింది. ఓకే, ఇప్పుడు నేను మీకు దీంట్లో అదొక్కడే కాదు, ఈ అన్యూజ్డ్ డైమెన్షన్ స్టైల్స్, లైన్ టైప్స్, ఇవన్నీ మనకు ఇది అవుతాయి. ఇప్పుడు నేను మీకు కంపైల్ చేసి చూపిస్తాను. కంపారిజన్ మీరే చూడండి, ఎంత స్పీడ్గా అవుతుంది చూడండి. ఇది ఇందాక ఎంత టైం పట్టింది, ఇప్పుడు ఎంత టైం పట్టింది అనేటువంటిది ఈ వీడియో అంతా అయిపోయాక నేను డిస్క్రిప్షన్లో రాస్తాను. ఇది ఎన్ని మినిట్స్ మనకు పట్టింది, ఇది బిఫోర్ పర్జింగ్, ఆఫ్టర్ పర్జింగ్ అనేటువంటిది నేను మీకు చూపిస్తాను, లేదా థంబ్నెయిల్ అయినా పెడతాను, ఇది ఆ టైమింగ్ ఎంత తీసుకుంది ఇట్లా అని చెప్పేసి. సో ఈ విధంగా పర్జ్ అనేటువంటి కమాండ్ మనం వాడుకోవాలి. దీన్ని చక్కగా వాడుకోండి. చూద్దాం మనం ఎంతసేపు అవుద్దో.
అంటే దీనికి టైం పట్టింది, దానికి టైం పట్టింది. అది ఎంత డిఫరెన్స్ అనేటువంటిది మనం చూద్దాం. అంటే ఇది చిన్న డ్రాయింగ్లు కాబట్టి మనకు చిన్న డిఫరెన్సే ఉండొచ్చు, ఒక 20 సెకండ్స్ ఉండొచ్చు. ఇక్కడికి అయిపోయింది, మనం దీన్ని ఓకే అంటాం. ఇప్పుడు చూడండి ఇది వచ్చింది. ఇప్పుడు ఈ టైమింగ్ ఎంత పడింది, ఆ టైమింగ్ ఎంత పడింది అనేటువంటిది నేను మీకు ఆ thumbnail లో కానీ కింద డిస్క్రిప్షన్లో కానీ రాస్తాను. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.